భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కట్ట ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో వెంకటాద్రి టౌన్షిప్ 40 ఫీట్ రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు మహేందర్ గౌడ్, భోజిరెడ్డి, దావిద్ రెడ్డి, మంచాల సుధాకర్, నర్సింగ్, సందీప్ రెడ్డి, మంచాల క్రాంతి, నరసింహ, వెంకటేష్ నాయక్, ఈశ్వర్ యాదవ్, లక్ష్మణ్, విష్ణు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని మా చౌదరిగూడ గ్రామ పంచాయతీలో వెంకటాద్రి కాలనీలో ప్రతి సంవత్సరంలాగే ఈరోజు ఒకసారి కూడా వర్ధంతి చేయడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా ఏ రోజు కూడా తను ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ అవగాహన పెంచుతూ మౌలిక సదుపాయాలను భారతదేశానికి తీసుకొచ్చిన వ్యక్తి మన ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఈరోజు అతను ప్రజలలో లేకపోవడం చాలా విచారకరం. అతనిలాగే అతని కొడుకు రాహుల్ గాంధీ కూడా ప్రతి గ్రామం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గౌరవయాత్ర చేసి రాజీవ్ గాంధీ అడుగుజాడల్లో నడుపుతున్నందుకు ప్రజలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము కూడా మా గ్రామ పంచాయతీ తరఫున వర్ధంతి సభ చేయడం జరిగింది. ఈరోజు రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా చౌదరిగూడ గ్రామ పంచాయతీలోని కట్టంజయ్య ఆధ్వర్యంలోని అదేవిధంగా పాల్గొనడం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా మనకు ఎన్నో సేవలు చేసినాడు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అంట. అది గతంలోనే చూసుకున్న మనం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్నో పథకాలు ఎన్నో అమలు జరిగినది. మనకు పోడుగుండ్లు కానీ, భూములు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇంద్రమ్మ ఇల్లు కానీ చాలా డెవలప్మెంట్ అయింది. కాబట్టి బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఆశా జ్యోతిగా వెలుగుతుంది. కాబట్టి జై కాంగ్రెస్. ఈరోజు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా అతనికి ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, విలేజ్ కమిటీ తరఫున నాయకులందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భారతదేశానికి ఒక గొప్ప సంస్కృతి తెచ్చి, భారతదేశం ఒక టెక్నాలజీ తెచ్చి భారతదేశ అభివృద్ధికి తాను ఎంతో సహాయ సహకారం అందించి దేశ పురోగతికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి మన రాజీవ్ గాంధీ. అటువంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా బాధాకరం. అతను ముందు ఇంకా ఇంకొక 15 ఏళ్ళు ఉంటే భారతదేశం నెంబర్ 1 అగ్రస్థానంగా ఎదగడానికి ఆయన ఎంతో కృషి చేసేవాడు ఉంటాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల దుష్టశక్తులు అతని ప్రాణం బలి తీసుకున్నారు. అతని సేవలను మనం గుర్తించి అతను అడుగుజాడలో నడిచి దేశానికి ఆయన ఎటువంటి సేవలు అందించడు, దేశ అభివృద్ధికి మరియు ఆర్థిక వ్యవస్థను గాడిలో నడిపించి దేశం ముందుండి నడిపించినాడు. అటువంటి నాయకుడు మనకు లేకపోవడం చాలా బాధాకరం. అతను స్మరించుకొని అతను స్ఫూర్తితోటి మనం అందరం ముందుకెళ్ళి ప్రజాసేవ చేయడానికి అందరూ సమర్పణ చేయాలని కోరుకుంటాం. చేయడం
రాజీవ్ గాంధీ దేశానికి ఆశాజ్యోతి, ఎనలేని సేవలు చేసి బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఎంతో దేశానికి ఎంతో సేవ చేసి రాజీవ్ గాంధీ వర్ధంతికి తెలిసిన మా అందరికీ